ఇవాల్టి ఈ కృష్ణ గారు శోభన్ బాబు గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ తమిళమ్మాయి పవిత్ర. వేడి నీళ్ళ బకెట్. ఇవాళ హీల్స్ లేనట్టుంది. లేదు సార్, మీకోసమే సార్. అమ్మాయి బ్రతికించావు తల్లి. ఏం పాట పాడబోతున్నాం? నేను పాడబోయే పాట బలిపీఠం మూవీ నుంచి కుశలమా నీకు కుశలమేనా. సంగీతం చక్రవర్తి గారు, రాసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పాడిన వారు పి సుశీల గారు, ఎస్పీబీ గారు. మంచి పాట, ఆల్ ది బెస్ట్. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా నీకు కుశలమేనా, ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాసాను, అంతే అంతే అంతే. కుశలమా చిన్న తల్లి మంది, నాన్న ముద్దు కావాలంది, పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి. ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా పెరటిలోని పూల పానుపు త్వర త్వరగా రమ్మంది, పొగడ నీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది. ఎన్ని కబురులంపేనో ఎన్ని కొమ్మలంపేనో, పూల గాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైన అందేనా ఒకటైనా అందెనులే తొందర తెలిసెనులే. ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాసాను, అంతే అంతే అంతే. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా సాయ్,
ఏం వాయించావురా? కీబోర్డ్ అసలు సింగిల్ యూజువల్‌గా ఇద్దరు కీబోర్డ్స్ ఇట్లాంటి హెవీ స్ట్రింగ్ సాంగ్స్ అంటూ అయితే అసలు బేసు, లీడ్ 3 కీబోర్డ్స్ కావాలి. కానీ ఒక్కడు సింగిల్ హ్యాండెడ్‌గా లిటరల్లీ యూ హ్యాండిల్ దిస్ సాంగ్. వాట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బాగా పాడావు నిజంగా. సీరియస్లీ యూ డిడ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. చాలా నువాన్సెస్ అలాగే దింపేశావు. సుశీల గారు ఎక్స్‌ప్రెషన్స్ కానీ, నాన్నగారి ఎక్స్‌ప్రెషన్స్ కానీ చాలా చోట్ల అలాగే చాలా విన్నావు ఈ పాట కదా నువ్వు. చాలా నీకు నచ్చింది ఈ పాట చాలా నచ్చింది కదా? ఈ రౌండ్ చెప్పినప్పుడే నేను ఈ పాట మొదటగా వింటున్నాను. బోల్డ్ పాటలు విన్నాను. విన్న వెంటనే నాకు నచ్చిన పాట ఇది ఒక్కటి. సూపర్ సాంగ్. ఒక్కసారి చక్రవర్తి గారికి ఎంత అద్భుతమైన కాంపోజిషన్ అసలు నిజంగా. ఈ పాట గురించి చెప్పుకుంటూ పోవచ్చు. జడ్జెస్ ఓవర్ టు యూ. పవిత్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ సాంగ్. సిన్సియర్ థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆ తాళం పట్టుకోవడం ఫస్ట్ కష్టం. 5 bars అది అలా కౌంట్ చేసుకుంటే కనుక అది చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా పాడేసావు. ముందుగా నీకు అందుకు అభినందనలు. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను, అంతే 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 కుశలమా. నువ్వు అలా అన్నావు చూడు, వేరే నోట్ ఏదో వచ్చింది, అది తప్ప మిగతా అన్ని యూ డిడ్ యువర్ బెస్ట్. ఇదంతా కూడా ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్గా పాడడము అనేది ఒక కళ. అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఆ డైనమిక్స్ అవన్నీ నేర్చుకోవటం పాడగా పాడగా పాడగా. ఓకే, ఊరికే మహానుభావులు అయిపోరు, ఊరికే బాలుగారు అయిపోరు, ఊరికే జానకమ్మ అయిపోరు, సుశీల గారు అయిపోరు. వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. మిగతా వాళ్ళ అందరూ చాలా గ్యాప్తో వెనకాల ఎందుకు ఇక్కడెక్కడో ఉన్నారు అంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు కారణ జన్ములు, అది వేరే విషయం. అయితే ఆ డైనమిక్స్, ఆ ఒదుగు గొంతులో పలికించే విధానం, వాళ్ళు అటువంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు, అటువంటి సాధన జరిగింది వాళ్ళకి, అటువంటివన్నీ నేర్చుకున్నారు. మీకు ఈ రోజు ఉన్నటువంటి ఇదేంటంటే ఇదిగో ఈ మాధ్యమం అవ్వచ్చు, ప్రత్యేకంగా నేర్పించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీకు పాఠ్య పుస్తకాలు ఏంటి, ఇటువంటి పాటలే, ఇటువంటివే వినాలి. దిస్ ఇస్ అ బిగ్ టెక్స్ట్ బుక్ ఫర్ యూ. అసలు ఒక సినిమా పాట ఎలా పాడాలి అనేది ఇది విని నేర్చేసుకోవచ్చు. ఇందులో అన్ని డైనమిక్స్ ఉన్నాయి, అంత ఉంది. చిన్న తల్లి ఏమంది, నాన్న ముద్దు కావాలంది, పాలుగారు చిక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెలూరు. అక్కడ చిన్న విబ్రటో ఉంది. తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటే ఒకటేనా ఒకటేనా, మనసు నిలుపుకోలేక మరి మరి చూసావా మరి మరి అడిగాను, అంతే 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 కుశలమా కుశలమా. నా పాటలో నేను ఎలా పాడతానో చెప్పుకోవటం కాదు, అన్ని ఇంతకంటే 100 times ఎక్కువ డైనమిక్స్ ఉన్నాయి ఈ పాట. ఇట్లాంటి పాటలు ఉన్నప్పుడు మనకు అవకాశం కుదరదా పాడడానికి అన్న ఒక అట్లాంటి ఒక సాంగ్ ఇది. ఎగ్జాక్ట్లీ, అందుకనే సునీత పాడింది. ఈవెన్ ఐ విష్ ఐ హ్యాడ్ ఆల్సో హ్యాడ్ ది ఆపర్చునిటీ టు సింగ్ దిస్ సాంగ్. లెట్స్ సింగ్ నో. వద్దు, ఎన్నిసార్లు అయినా పర్లేదు, తర్వాత ఒరిజినల్ వేసేస్తారు. నో నో నో. యాక్చువల్లీ మ్యామ్ మీరు స్వరాభిషేకంలో పాడిన పాటే నేను ఎక్కువసార్లు విన్నాను. బాలు సార్తో. మీరు బాలు సార్ చాలా బాగా పాడారు. ఇందాక సునీత గారు చెప్తున్నట్టు అట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నేర్చుకొని భావాలన్నీ డైరెక్టర్లు ఉండేవాళ్ళు అప్పుడు రికార్డింగ్లో, కంపోజింగ్లో కూర్చుని ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి హస్బెండ్ అండ్ వైఫ్కి ఆ డిస్టెన్స్, దానివల్ల ఒకళ్ళు మిస్ అవ్వటం, దానికి ఏం ఎక్స్ప్రెషన్స్ కావాలి అన్నదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళు మైక్కి వచ్చి పాడితే అక్కడి నుంచి మనం నేర్చుకునేటప్పటికి ఎన్ని జనరేషన్ లాస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అన్నది ఆలోచించి చూడు. అక్కడ ఫస్ట్ హ్యాండ్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, డైరెక్టర్ కానీ ఎలా విజువలైజ్ చేస్తారన్నది, దాంట్లో ఆ ప్రాసెస్లో మెయిన్ ఫల్క్రమ్గా ఉన్న సింగర్స్ ఇద్దరు
మనకొచ్చేటప్పటికి ఇన్ని వెర్షన్స్ విని, 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 విని అది MP3లో, ఆ యూట్యూబ్‌లో అది ఒక సెమీటోన్ ఎక్కువుంటుంది. స్పీడ్ గూడా పెరిగుంటుంది. తర్వాత వీళ్ళది యూట్యూబ్‌లో వీళ్ళ స్వరాభిషేకంలో వీళ్ళు పాడింది విని సో, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ లాస్. బట్ యూ పిక్డ్ అప్ రియలీ వెల్ ది ఒరిజినల్ ఎసెన్స్ ఆఫ్ ద సాంగ్ అండ్ యూ డిడ్ అ గుడ్ జాబ్ అని నా ఉద్దేశం. సునీత గారు అఫ్ కోర్స్ ఎస్. థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ అట. సో అదే చెప్తున్నానమ్మా, ఎక్స్ప్రెషన్ కూడా ఎక్స్ప్రెసివ్గా పాడడంలో కూడా బ్యాలెన్స్ ఉండాలి. అది పోను పోను నువ్వు నేర్చుకుంటావు అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ పట్టుకునే లక్షణం నీకుంది అని ఈరోజు అర్థమైంది. ఓకే, అందులో కూడా ఏదో ఏదో వ్రాశాను అంటే వేరేలా అయిపోతుంది. ఏదో ఏదో వ్రాశాను అంతే అంతే అన్నావు అనుకో, దానికి ఎంత బాడీ ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎంత ఎయిర్ దానిలో పంప్ చేయాలో అంతే చేయాలి. సో ప్రతి దానికి లెక్క ఉంది ప్లేబ్యాక్ సింగింగ్ లో. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. వెల్కమ్ టు పాడతా తీగ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. పవిత్ర, నమస్తే సార్. బాగా పాడావు. ఈ పాట ముందు రాసిన తర్వాత దీన్ని స్వరపరిచారు. కృష్ణశాస్త్రి గారు రాశారు, రాసిన తర్వాత చక్రవర్తి గారు స్వరపరిచారు. అసలు ఆ నడక, పల్లవిలో నడక, కుశలమా నడక చూడగానే అసలు విచిత్రమైన నడక ఉంటుంది. మనం ఊహించని చోట మాట వస్తుంది. ఎంత ప్రతిభావంతులు చక్రవర్తి గారు నిజంగా. మనం కారులో వెళుతుంటాం, చౌరస్తాలో, సెంటర్స్లో, కూడళ్లలో ఒక విగ్రహం ఉంటుంది, సంగీత దర్శకుడు ఉందనుకోండి. మనం ట్రాఫిక్లో, మన ఒత్తిడిలో, మన గందరగోళంలో వెళ్తుంటాం. ఆ విగ్రహాన్ని చూస్తాము, గమనించం. కానీ ఇలాంటి పాటలు, ఆ మహానుభావుల ఇలాంటి కళారూపాలు, కళాస్వరూపాలను మనం సంస్మరించుకుంటున్నామే. ఇది 1000 విగ్రహాల పెట్టు. చక్రవర్తి గారి పాట ఈరోజు, ఈ పాట ప్రతి ఇంట్లో మోగుతుంది కదా, ప్రతి ఇంట్లో ఆయన విగ్రహం ఉన్నట్టే. గొప్ప స్వర రచన ఇది. కృష్ణశాస్త్రి గారు చిన్న తల్లి ఏమంది అంటే, నాన్న ముద్దు కావాలంది, పాలుగారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవులపైన దేవి గారికి ఇంకొకటి, పెరట్లోని పూలపానుపు త్వరగా రమ్మంది, పొగడనీడ పొదరింట్లో దిగులుగా ఉంది. కోమలమైన పదాలు, కోమలమైన భావాలు. అంటే ఆయన పాట రాసిన తర్వాత ఆ శబ్ద తరంగాలు, ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ కంటికి కనబడని కోటాను కోట్ల సూక్ష్మ జీవులను ఎక్కడ హాని చేస్తాయో అన్నంత సున్నితంగా ఉంటుంది ఆ భావాలు, ఆ పదాలు, ఆ మాట. మహానుభావులు. చాలా చాలా గొప్ప పాట పాడావు. నువ్వు పూజా హెగ్డే కూడా తలెత్తి చూసేంత ఎత్తున్నావు. నువ్వు నీ అంత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. வேற என்ன சொல்லணும்? இது போதும். போதுங்க. நான் சொல்லிடுறேன். நானும் பேமெண்ட் வாங்கணும்ல. கண்டிப்பா சார். మరదు పోறேன். కానీ ఈరోజు నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఒక పక్కన చంద్రబోస్ గారు పాటల్ని వివరించే ఆ ఒక విధానం కానీ, ద వే హీ లుక్స్ ఇన్ టు అ సాంగ్, ఎంటర్స్ అ రైటర్స్ మైండ్, ఆ కంపోజర్ ప్రపంచానికి వెళ్ళి మనల్ని కూడా ఆయనతో పాటు తీసుకువెళ్ళి ఆ ప్రపంచ ఎంత భవ్యంగా ఉందని చూపిస్తారు ఒక పక్కన. ఇంకో పక్కన సునీత గారు ఈ సాంగ్, స్పెషలీ ద వే యు ఆర్ సింగింగ్, ఒక్కొక్క లైన్ ఆ ఎండ్. అంటే సునీత గారి గురించి నేను చెప్పాలంటే, ప్యూర్లీ మ్యూజిక్ అనేది సునీత గారికి ప్రొఫెషనే కాదు. ఇట్స్ ఓన్లీ ప్యాషన్. దేర్ ఇస్ నథింగ్ ప్రొఫెషనల్ అబౌట్ మ్యూజిక్. ఫర్ హర్ ఇట్స్ జస్ట్ ప్యాషన్. అంటే ప్రతి పాట, ప్రతిసారి పాడేటప్పుడు నేను ఐఎమ్ ఆల్వేస్ అబ్జర్వింగ్, షీస్ టూ కేర్ఫుల్. అంటే అయ్యో పాటకి ఏదైనా ఒక చిన్న స్క్రాచ్ కూడా రాకూడదని, పాటకు ఒక స్క్రాచ్ కూడా రాకూడదని. అది ఇట్స్ అ బిగ్ క్వాలిటీ దట్ వీ ఆల్ హ్యావ్ టు ఇన్కల్కేట్. సీరియస్లీ ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. మేమందరూ ఉన్న ఈ చోట చాలా ఒక వెరీ రిచ్ ప్లేస్. పాడుతా తీయగా అనేది ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇట్స్ కల్చరల్లీ రూటెడ్. ఆ కల్చర్ అనేది వీ ఆల్ హ్యావ్ టు జస్ట్ అబ్జార్బ్ ఇన్ టు అవర్ లైఫ్స్. అండ్ ఎస్పెషల్లీ ఈ పాట గురించి మీరు పాడుతుంటే ఆ రిథమ్ ప్యాటర్న్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఫ్లూట్ కానీ, చక్రవర్తి గారు ఎంత మాధుర్యంగా ఈ పాటను కంపోజ్ చేశారు. అండ్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ బ్యూటీ ఏమనేది ఇలాంటి పాటల్లో మనకు తెలుస్తుంది. మన భారత సంగీత ప్రధానంగా ఉన్న పాటల్లో, బికాజ్ ఇట్స్ సో ఇండిజినస్ అండ్ మనకు తెలియకుండా మన బాడీ, సోల్, మైండ్ రియాక్ట్ చేస్తుంది, ఆహా ఓహో అని. సో దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్. ఇలాంటి పాటలు వింటూ ఉంటే తెలుస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద లెజెండ్స్.
అలాంటి లెజెండ్స్ అలాంటి పాటలు ఇచ్చారు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు జరుగుతున్నాయి. అండ్ గ్రేట్ అటెంప్ట్, మీరు చాలా మంచి ప్రయత్నం చేశారు. టు బి వెరీ ఆనెస్ట్, పిచ్చింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది, బట్ యాజ్ వీ ట్రావెల్ వీ విల్ గెట్ ఎవ్రీథింగ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. వాట్ అ లవ్లీ డే. ఈరోజు స్పెషల్లీ ఈ ఎపిసోడ్ సార్ చెప్పినట్టు 3వ ఎపిసోడ్ అందరూ 3కి వచ్చేసారు, మేము 3కి వచ్చేసాము. అంత బాగుండింది, ప్రతి పాట అంత చక్కగా ఉండింది. వి థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్ పవిత్ర. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రౌండ్స్ లో ఇంకా వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ మోర్. Sure, sir. యువర్ స్టాండర్డ్ ని అలా పెంచుకుంటూ వెళ్తున్నావు. వెల్ డన్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.